వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలిస్తున్నాం, 3 రాజధానులు అని చెప్పింది. నిరసన ప్రకటిస్తున్న మీ అందరికీ భూములు ఇచ్చి, మీ బిడ్డల భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చి, రైతుల మీద, ఆడపడుచుల మీద, మహిళల మీద కనికరం లేకుండా జరిగిన లాఠీ చార్జ్ కంట తడి పెట్టిస్తా ఉంది. మాట్లాడడానికి కూడా నాకు చాలా చాలా బాధగా ఉంది. నాకు నిజంగా ఇది నాకు చాలా చాలా బాధ కలిగిస్తుంది. నాకు ఒక్కొక్క వైసీపీ నాయకులు వాడిన పదజాలం కానీ, రైతు కూలి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వాళ్ళు వాడిన పదజాలం, వైసీపీ తాలూకు ఆలోచన విధానమే పోలీస్ శాఖలో కూడా దాన్ని తీసుకోవడం చాలా బాధ కలిగించింది. ఒకలాంటి నిస్సహాయత గుండెల నిండా నాకు చాలా ఆవేదన ఉంది. ఎంతమంది రైతుల్ని పోరాటాలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితిలో ఉన్న ఆడపడుచులందరినీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే వాళ్ళ మీద ఈ జరిగిన దాడి, పాశవికంగా జరిగిన దాడి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదు. కూల్చే వరకు. జగన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడికి పేరు పేరున చెప్తాను, నేను పవన్ కళ్యాణ్, మీరు ఇంతమంది ఆడపడుచుల కన్నీళ్ళని మా అక్క చెల్లెల మీద, మా ఆడపడుచులు మీరు కొట్టారు. మీరు మర్చిపోలేదు. చాలా ఒక్కొక్కళ్ళకి మదమెక్కి పనులు చేశారు. ఒక్కొక్కళ్ళు మదం ఉన్నంత మంది అధికారుల నుంచి నడినెత్త మదమెక్కితే ఇలాంటి పనులు చేస్తారు. మొదటి రోజు నుంచి నేను చెప్తానే ఉన్నా, ఈ వైసీపీ తాలూకు వ్యక్తిత్వం, రౌడీ సంస్కృతి, ఈ ఫ్యాషనిస్ట్ సంస్కృతి ప్రజలందరి మీద చేస్తారని చెప్పి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కావాలంటే మంచో చెడు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ. 33,000 ఎకరాలు, ఎన్నో ఎకరాలు, మొత్తం అందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం జరిగింది. వచ్చే ప్రభుత్వం దాన్ని పాటించి తీరాలి, తప్పించుకోవడానికి కుదరదు. ఈరోజు కనీసం మాట కూడా రాని ఒక దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు కూడా పోలీసులు పాశవికంగా కొట్టేసి, గొంతు కూడా లేదు తనకి, 1/2 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు మహా అయితే, కేవలం ఒక సామాజిక వర్గం అని చెప్పి 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఈ నెపం మీద ఇంత మందిని క్షోభపెట్టి, ఇన్ని కులాల్ని క్షోభపెట్టి ఈరోజు వైసీపీ తీసుకున్నది, నిన్న ఒకటే చెప్పాను, వాళ్ళ వినాశనం మొదలైంది. వాళ్ళ నా కోపం స్థాయి దాటేసింది, నా ఆవేదన. ఎందుకంటే ఇలాంటి భవిష్యత్తులో
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనే పార్టీ మట్టుకు ఇక్కడి నుంచి శాశ్వతంగా ఎప్పుడు అధికారంలో అయితే ఉండకూడదు, ఎప్పుడు సంపూర్ణంగా తీసేయాలి దాన్ని. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఇంతమంది ఆడపడుచులు, ఏ ఒక్క ఆడపడుచులను ఇంతమంది నమ్మి ప్రభుత్వానికి ఇస్తే అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంత పాశవికంగా భవిష్యత్తుని పంట పొలాలు 3 పంటలు